ఏపీలో సీఎం చంద్రబాబుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్గా నియమించబడ్డారు కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ కంగ్రాచులేషన్ చంద్రబాబు నాయుడు గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి. నేను అనుకున్నాను పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా 21-21 కొడతారు అనుకున్నాను, కొట్టాడు. చాలా హ్యాపీగా ఉన్నాను ఒక డైరెక్ట్ ఫ్యాన్గా. ఇంకా అన్న ఒకటే చెప్పాడు, నేను మాట్లాడను పనిలో చూపిస్తానని చెప్పాడు పవన్ అన్న. అది కంపల్సరీ డెఫినెట్గా చేస్తాడని నమ్మకం అయితే నాకు కంపల్సరీ ఉంది. చంద్రబాబు నాయుడు గారు 50,000 కోట్ల పెట్టుబడులు కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు జగన్ చేసిన స్కామ్లు ఏమైనా ఇవన్నీ బయటకు వస్తున్నాయి. రిషికొండ కానీ తాడేపల్లిగూడెం కానీ ఇంకా చాలా బయటకు వస్తున్నాయి. మొన్న రీసెంట్గా 10,000 స్కామ్ ఏదో జరిగిందని చెప్పారు. నాదండ్లో మన దాని మీద సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ అందరికీ. ఇలా జగన్ చేసిన అవినీతి ఏదైతే ఉన్నా కూడా బయటికి తీసుకొచ్చి అవి ఏదైతే తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాయో అది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు మంచి మార్గంలో తీసుకెళ్లాలని ఒక డాడ్ ఫ్యాన్గా పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం మెయిన్గా చూసుకున్నట్లయితే గెలవక ముందుకు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పేసి చాలా వరకు ట్రోల్ అయింది. ఇప్పుడు డిప్యూటీ సీఎం తాలూకా అని చెప్పేసి అనుకుంటారా, ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పేసి అనుకుంటారా? మేము ఎప్పటికైనా ఇండస్ట్రీ ప్రకారం చూసుకుంటే మాకు ఎప్పుడు పవర్ స్టారే. అది పొలిటికల్ కానీ ఎలాగైనా కానీ వ్యక్తిగతంగా మాత్రం మేము పెద్ద ఫ్యాన్ అతనికి. మేము అలానే చూసుకుంటాం. కానీ ఎప్పుడైనా అన్న ఒకటే గుర్తుపెట్టుకునేది, ప్రజలకు మంచి చేయాలి. మాకు ఎమ్మెల్యేనే ఎప్పుడు, మా పిఠాపురం ఎమ్మెల్యేనే అంతే. ఇక తర్వాత ఇంకా ఏ అధికారం వచ్చినా కూడా నా దృష్టిలో మాత్రం అది పదవి అన్నకి అసలు సరిపోదు. ఏ పదవి అయినా అన్నకి సరిపోదు. కానీ ప్రజలకు మంచి చేయాలని ఒక కోరికతో వచ్చాడు కాబట్టి ఈ పదవులు ఆయనకి. లేకపోతే ఆయన ఒక శిఖరం, అది ఆయనను తాకడం కూడా ఎవరికి సాధ్యం కాదు. అలాంటి క్రేజ్ ఉన్న వ్యక్తి. అలాంటి పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్ ఫ్యాన్గా ఉండడం మా గర్వకారణం. కంపల్సరీ డెఫినెట్ 100% జరుగుతుంది. జరగకపోతే అన్ననే ఒక మాట అన్నాడు, నా కాలర్ పట్టుకొని అడగండి అని చెప్పేసి అన్నాడు. అలాంటి కొటేషన్ ఇవ్వడం అసలు ఏ పొలిటికల్ కూడా కుదరదు. అసలు సవాల్ ఇసిరే అదే లేదు. అలాంటిది అన్న సవాల్ ఇసిరేసాడు. డెవలప్మెంట్ నా వల్ల అవ్వలేదు అనుకుంటే నా కాలర్ వచ్చి పట్టుకోండి అడగండి అని అడిగాడు. అలాంటి వ్యక్తికి మనం ఫ్యాన్గా ఉండడం చాలా ఏపీ అదృష్టం చేసుకుందాం. డెఫినెట్గా చేయాలని కోరుకుంటున్నాము. ఇంకా జస్ట్ 1 వీక్ కూడా అవ్వలేదు కదా, రేపు అన్నయ్య కూడా ఛార్జ్షీట్ తీసుకుంటున్నారు. ఇంకా ఏపీకి మంచి రోజులు వచ్చినాయి అనుకోవాలమ్మా. ఇది డెఫినెట్గా ప్రజల కోసం పనిచేసే వ్యక్తికి పొజిషన్ ఆటోమేటిక్గా వెతుక్కుంటూ వస్తుంది సార్. అది పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి డెఫినెట్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఆయనకి పొజిషన్ సరిపోదు అని అన్నాడు, అందరూ వాస్తవమే. డెఫినెట్గా ఎందుకంటే హీజ్ అన్ వెరీ గుడ్ హార్డ్ వర్కర్. ఏంటంటే ప్రజల కోసం పని చేయడానికి ముందుకు వచ్చాడు, దూకాడు. ఇప్పుడు 2 సార్లు ఓడిపోయినా ఒకటే చెప్పాడు ఆయన, ఏంటంటే ఓటమిని నేను చూశాను కానీ అలా నేను వెనుక తిరగలేదు. ఓకే, నాకు ఓటమి ఒక మెట్టు అని చెప్పాడు ఆయన. సో అట్లాంటి సహనం బాధ ఉన్నా కానీ ఎవరు ప్రజలు ఆయన్ని నమ్మలేదా ఏంటి అని ఎప్పుడు వెనకదిరి ఆలోచించాల. అంటే ప్రజలు ఇంకా అజ్ఞానంలోనే ఉన్నారు. ఓకే, ఇట్స్ నాట్ దేర్ ఫాల్ట్. ఓకే, వాళ్ళు ఇంకా వెళ్ళే కొద్ది తెలుసుకుంటారు అని చెప్పేసి ఆయన ఉన్నాడు. కానీ నేను మాత్రం వెనకడుగేను. అంటే బాధపడే వాళ్ళకి ఎవరైతే నా వెంట వస్తారో, నన్ను నమ్ముతారో వాళ్ళకి గ్యారంటీ నేను చేస్తానని ఆయన ముందుకు వచ్చాడు. నమ్మాడు. ఇప్పుడు నమ్మారు జనాలు. డెఫినెట్గా ఆయన ఒక స్టెప్ని వేస్తాడు ముందుకు. ఆల్రెడీ ఆయన ఛార్జింగ్ కూడా తీసేసుకున్నట్టున్నారు. ఓకే, డెఫినెట్గా ఈరోజు రేపు తీసుకుంటారని నాకు తెలిసింది. ఓకే, గురించి కొంతవరకు మనకు బయటకు వస్తున్న వార్తలు చూస్తే ఈవీఎం వాడాలంటే టెక్నాలజీ పరంగా మనం అంతగా చెప్పలేం. కానీ ఇప్పుడు 2019 కూడా వాళ్ళు అదే స్టేట్మెంట్ ఇవ్వాల్సింది. అప్పుడు ఎందుకు ఇవ్వలేదు మరి? ఇప్పుడే ఎందుకు ఇస్తున్నారు అంటే వాళ్ళు 150 వచ్చినప్పుడు వాళ్ళకి రైట్ అన్నప్పుడు ఇది కూడా రైటే అనుకోవాలి కదా. ఇంకా యాక్చువల్గా పాసిబిలిటీస్ ఈవీఎంలో మార్పులు చేయడానికి వాళ్ళకే అధికారాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి. ఓకే, వాళ్ళు ఏదైనా చేయొచ్చు. అధికారం లేనప్పుడు ఇలాంటి డబ్బులు పెట్టి మరి చేశారని అంటున్నారు కదా. ఇప్పుడే వాళ్ళు ఇంకా ఎక్కువ చేయొచ్చు కదా. మరి ఈవీఎంలో మార్పులని ఇప్పుడు గెలిచిన తర్వాత, అది గెలకపోయి ఉంటే ఆయన వాళ్ళు ఏమిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్టేట్మెంట్, మాకు ఇన్ని సీట్లు అని ఎవడు రాడు, మనం ఇక్కడ గెలిచేస్తున్నాం 165 175 అట్లా చెప్పుకున్నారు. ఓకే, కానీ ఫైనల్గా ఏంటి, వీళ్ళేమో అంత విరవైకి మనమేం వస్తామని చెప్పుకోలేరు వీళ్ళు. కానీ వీళ్ళు లాస్ట్ మూమెంట్ దాకా చూశారు. ఓకే, కానీ చూసుకుంటే 21కి 21 కొట్టారు. అంటే 100% కొట్టినట్టున్నాడు. మెయిన్గా తెలంగాణలో ఉన్న విధంగా ఫ్రీ బస్సులు అనేది ఏర్పాటు చేస్తా అని చెప్పేసి అంటున్నాడు సార్. అది పూర్తి స్థాయిలో అవుతుంది, ఇచ్చిన హామీలు మొత్తం అవుతాయని చెప్పేసి
పూర్తి స్థాయిలో అవుతుందంటే ఓకే, వన్ బై వన్ వాళ్ళు చేస్తారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చేశారు అని చెప్పేసి అక్కడ చేయకూడదని లేదు. ఓకే, వాళ్ళు చేస్తారని చెప్పారు కదా, చేస్తారని చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఓకే, ఇప్పుడు మేనిఫెస్టోస్ ఎన్నో ఉంటాయి. ఒక వాళ్ళు మామూలుగా ఎన్ని ఇంప్లిమెంట్ చేస్తారో చూద్దాం. ఇప్పుడు ఆయన 100 చెప్పాడు, ఆ, అందులో ఎన్ని అయినాయి. సో వీళ్ళు చెప్పిన దాంట్లో ఎన్ని అవుతాయి చూద్దాం. ఓకే, వీళ్ళకి అవకాశం ఇద్దాం. ఓకే, ఇప్పుడు ప్రతి ఒక్కసారి మార్పు ఇమ్మీడియట్గా రాదు కదా. ఇప్పుడు అంత బోల్డ్ టైం ఇచ్చి 5 సంవత్సరాలు వచ్చినా ఏమీ చేయలేదు. ఓకే, ఒక 2 ఇయర్స్ టైంలోనే మ్యాక్సిమం వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తానంటున్నారు. కొంచెమైనా జనాల్లో మంచి బెటర్ లైఫ్స్ వస్తాయి సార్, నేను అది చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు ఒకరే చెప్పారు, నేను చెప్పాను చేసి చూపిస్తాను అన్నారు. దాన్ని బట్టి మనం మార్పు వస్తుందని నేనైతే నమ్ముతున్నాను. అన్న పవన్ కళ్యాణ్ రిజల్ట్ వచ్చినప్పుడు కూడా నేను కొండగట్లో మొక్కుకున్నాను, అది తీర్చుకున్నాను. ఏం మొక్కు చేస్తారు? అన్న ఇట్లా 21 to 21 2 ఎంపీలు కొట్టాలని మొక్కుకున్నాను కొండగట్టు. అదే తీరింది. ఆ రిజల్ట్ రాగానే నెక్స్ట్ మార్నింగ్ వెళ్ళి నేను ఆ మొక్కు తీర్చుకున్నాను అక్కడ. ఏం మొక్కు అది? చాలా వరకు అంటే అన్నయ్య మనం చూస్తున్నాం, చాలా వరకు అంటే అంత కష్టపడిన వ్యక్తికి కనీసము ఒక ఎమ్మెల్యేగా ఆయన అడుగు పెట్టాలి అసెంబ్లీలో. ఆయన కానీ అసెంబ్లీలో అడుగు పెట్టాడంటే ఆ రూప్ మొత్తం అదైపోతుంది. ఆ నమ్మకం అయితే నాకు ఉంది. బలంగా అయితే ప్రశ్నిస్తాడు అందరినీ. ఏ స్కాములు చేసినా, ఏ అవినీతి చేసినా కూడా మొత్తం బయటికి తీసుకొస్తాడనే నమ్మకం నాకైతే ఉంది. అంటే మనకు మెయిన్గా చూసుకున్నట్టయితే ప్రచారంలో చాలా వాయిస్ వచ్చింది, అదే వాయిస్ అసెంబ్లీ వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. ఎప్పుడు ప్రతిపక్షం లేదు కదా. నా దృష్టిలో ప్రజల కోసం పోరాడే వాయిస్ ఎప్పుడైనా ఒకటే ఉంటుంది, గంభీరంగానే ఉంటుంది. అది ఎదుటి వాళ్ళ వ్యక్తికి అది అరుస్తున్నాడని అది అంటారు, కానీ అది కాదు. అది ఆవేదన, అది ఆవేదం, ఆవేశనం, బాధ. నా ప్రజలకి ఇలా ఎందుకు ఇలా జరుగుతుందని అడుగుతూనే ముందుకేసాడు. డెఫినెట్గా చేస్తాడు. యుద్ధం చేశాడు ఆయన. ఓకే, ఆ టైంలో యుద్ధం చేశాడు. ఇప్పుడు ఆయుధమే ఒక పొజిషన్ ఒక ఆయుధం. యుద్ధం చేయడానికి ఆయన పెద్ద విషయం కాదు ఆయనకి. ఓకే, ప్రజల కోసం డెఫినెట్గా ముందుకు వస్తాడు ఆయన. ఎంతమంది ప్రజలు, ఎంతమంది ఫ్యాన్స్ ఆయన మీద మామూలుగా కాన్ఫిడెంట్గా ఉన్నారో అది నాకు తెలుసు. డెఫినెట్లీగా వాళ్ళ నమ్మకాన్ని ఉమ్మైతే చేయడు ఆయన డెఫినెట్లీగా. ఇది మెయిన్గా చూసుకున్నట్లయితే సార్, పవన్ కళ్యాణ్ గురించి చాలా వరకు మొక్కుకొని చాలా వరకు ఒక అమ్మాయి మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే మోకాల మీద టెంపుల్ ఎక్కుతున్నట్టు అయితే మనకు ఉంది. మీరు ఏం కోరుకుండా చెప్పారు కదా. ఇప్పుడు నేనేం లేదు, దేవునికి ఒకటే కోరుకున్నా, అన్న కనీసం అసెంబ్లీని అడుగు పెట్టాలి. ఆ ఒక్క వాయిస్ అన్న కొన్ని కోట్ల తెలుగు వాళ్ళకి ఆ గొంతు వినిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అది జరిగింది. పోయినా మొక్కుకొని వచ్చాను అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.